ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల కంటే అదనంగా అక్కడ అమలు చేస్తున్నారు. ఇక్కడ హామీలే విస్మరిస్తున్నారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాడు, ఇవన్నీ హామీలను కూడా అమలు చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఇచ్చిన హామీలకు కూడా దిక్కు లేకుండా పోయింది. ఈ విషయంలో ఇంతవరకు జరిగిన నిర్లక్ష్యం భవిష్యత్తులో జరగదని మాత్రం అందుకు ఎగ్జాంపుల్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కంటే ముందే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందే ఇక్కడ ఎన్నికలు జరిగినాయి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. కానీ ఇక్కడ వికలాంగులకు 2023లోనే నవంబర్లో మేము అధికారంలోకి వస్తే నవంబర్లో ఓటు వేస్తే డిసెంబర్లో పెన్షన్ పెంచుతామని హామీంచాము. 6,000 రూపాయలు వికలాంగుల పెన్షన్ పెంచుతామని హామీంచి 2 ఏళ్ళు గడిచిపోయింది. ఇక్కడ 6,000 పెన్షన్. కానీ అక్కడ 6,000 పెన్షన్ పెంచుతామన్న చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాదు, హామీ ఇచ్చిన రోజు నుంచి పెన్షన్ పెంచామని చెప్తున్నారు. అది చాలా గొప్ప విషయం. ఇక్కడ హామీ ఇచ్చి కాదు, అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దాటిపోయింది. కానీ అక్కడ అధికారంలో రాకముందు ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చినాక హామీ ఇచ్చిన తేదీ నుంచి అమలు చేస్తున్నారు. అదే సమయంలో వృద్ధుల పెన్షన్ 4,000 ఇస్తామన్నారు. ఇక్కడ 2 సంవత్సరాలు దాటింది, అమలు జరగలే. అక్కడ 4,000 అమలు జరగలేదు. ఇది చాలు. వికలాంగుల పేదరికంలో ఎంతో కొంత పెన్షన్ మీదనే ఆధారపడి బతుకుతుంటారు. అట్లాంటి పెన్షన్ 2 ఏళ్ళకి ఇక్కడ పెరగలేదు, అక్కడ పెంచి అమలు చేస్తారు. అంతేకాదు, ఈ మధ్య కాలంలో చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. డిసెంబర్ 3వ తారీఖు నాడు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంలో ఆయనే పాల్గొని, స్వయాన గౌరవ చంద్రబాబు నాయుడు గారు పాల్గొని వికలాంగులకు 7 వారాలు ఇచ్చారు. వికలాంగులకు 7 వారాలు ఇచ్చారు. ఆ 7 వారాల్లో అంతకుముందు హామీలు లేని కూడా ఇచ్చేశాడు, అమలు చేస్తున్నాడు. ఉదాహరణకు అక్కడ వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా అమలు చేస్తుంది. ఇక్కడ ఉచిత రవాణా హామీ ఉన్నది, ఇక్కడ అమలు. అక్కడ ఉచిత రవాణా వికలాంగులకు మొదలైంది. అదే సమయంలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రత్యేక పథకం తీసుకొచ్చారు. ఇక్కడ క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సాహ పథకాలు ఇక్కడ కనిపించారు. 3వది చాలా గొప్ప విషయం, దేశంలో ఒక తమిళనాడు మినహాయించి ఎక్కడ అమలు జరిగిన విషయం, స్థానిక సంస్థల్లో ప్రత్యేక కోటా రిజర్వేషన్లు అమలు చేయడానికి నిర్ణయించారు. రాజకీయ రిజర్వేషన్లు ఇప్పుడు వికలాంగులకు ప్రారంభమైనట్టే. రాజకీయ రిజర్వేషన్లు వికలాంగులకు అక్కడ ప్రారంభమైనట్టే. స్థానిక సంస్థల్లో రాజకీయాల్లో నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం, ఇక్కడ అమలు జరగాలి. అదే సమయంలో అక్కడ ప్రత్యేకంగా సబ్సిడీ రుణాలు ప్రకటించారు. ఇక్కడ సబ్సిడీ రుణాలు ఇక్కడ. అదే సమయంలో వివాహ ప్రోత్సాహ బహుమతి ఇక్కడ 1,00,000 ఉంటే అక్కడ ఇంతవరకు 1,00,000 ఉండే, అవి 2 లక్షలు వేశారు. ఇక్కడ 1,00,000 రూపాయలు ఉన్నాయి, అది పోరాటం ద్వారా వచ్చినాయి. మీ అందరూ తెలుసు, మీ సహకారంతో ఇక్కడ జరిగిన పోరాటం వల్లనే వచ్చినాయి. కానీ అవి 1,00,000 అయిపోయినాయి, అక్కడ 2 లక్షలు వేశారు. అంటే ప్రోత్సహించాలంటే పెద్ద మనసు ఉంటే, మానవత్వంతో ఆలోచిస్తే ఎలా పరిష్కారం అవుతాయో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ నిరూపించుకుంటుంది. అదే సమయంలో పెట్రోల్ సబ్సిడీ, వికలాంగుల సమాజం వాళ్ళు వాహనాలు మీద పోతున్నప్పుడు పెట్రోల్ సబ్సిడీ ఇక్కడ ఎత్తేసారు, అక్కడ పునరుద్ధరించారు. ఇక్కడ ఎత్తేసారు, వీళ్ళకి ఎందుకు సబ్సిడీ అని చెప్పి అక్కడ మాత్రం అమలు చేస్తుంది. అదే సమయంలో ఇక్కడ సహకార సంస్థ ఏదైతే సహకార సంస్థ ఇక్కడ నిర్వీర్యం అయిపోతుంది. కానీ ఇక్కడ సహకార సంస్థలో ఉన్న ఉద్యోగాలన్నీ బ్యాక్లాగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని చెప్పి ప్రకటన మొదలైంది. అంటే ఇక్కడికి వికలాంగులను ఆదుకునే విషయంలో ఆకాశానికి భూమికి మధ్యలో తేడా 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. కాబట్టి నేను గౌరవ రేవంత్ రెడ్డి గారిని నేను విమర్శ పెట్టలేదు, కానీ ఇచ్చిన హామీ 2 ఏళ్లుగా అమలు చేయకపోవడం అనేది ఇది న్యాయం కాదు అని చెప్పి మాత్రం నేను స్పష్టంగా చెప్తున్నాను. ఈ విషయంలో ఇప్పుడే వికలాంగుల సమస్యల మీద మాట్లాడదామని చెప్పి మీ ముందే గౌరవ మంత్రి వర్యులు అడగడం జరిగింది. 11వ తారీఖు నాడు 12 గంటలకు వికలాంగుల సమస్యల మీద చర్చించడానికి ఎంఆర్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులతో చర్చించడానికి టైం ఇచ్చాడు. తర్వాతనైనా సరే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ఆశిస్తున్నాం. పరిష్కారం కావాలని కోరుతున్నాం. సార్ ఇంకొకటి వికలాంగ సంక్షేమ శాఖనే వికలాంగ సంక్షేమ